దేవుని నుంచి వాళ్ళు తప్పింపలేరు. దేవుని మహాకృపను బట్టి వారికి రక్షణ కలిగింది. మరి ఆ దైవజనం కూడా వాడుతున్నారు. మన జీవితంలో మరి గొప్ప వాడబడాలంటే, మన గుండెలో నెమ్మది ఉండాలంటే ఆయనకు లోబడేది నేర్చుకోవాలి. చాలామందికి నాకు తెలిసినంత మటుకు నమ్ముకుంటాం అందరం, కానీ పూర్తిగా సమర్పించుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు సంఘంలో, సమాజంలో. దైవ సేవకులు కూడా నేను చెప్పగలుగుతాను. నేను అదే ప్రాక్టీస్లో ఉన్నా. పూర్తిగా దేవునికి లోబడి వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నా. అందుకు దేవుని కృప కూడా అడుగుతూ ఉన్నా. అయితే మీరు కూడా ప్రత్యేకంగా దేవునికి సమయం ఇవ్వాలి. తప్పకుండా దేవుడు సహాయము చేస్తాడు. యేసు భూమి మీదకి ఎందుకు వచ్చిందంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, లాస్ట్ వచనం అందరూ తెలిసింది. మరొకసారి ధ్యానించుకుందాం. గుర్తుపెట్టుకోవాలా. మరొకసారి చెప్తున్నా, లోకమంతా చెడిపోయి ఉన్నది, చీకట్లో ఉన్నది, మరి నశించిపోయి ఉన్నది. దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు భూమి మీద నలరూపధారిగా పరిశుద్ధాత్మలో కన్య మరియమ్మకు గ్రంథం చెప్పబడుతున్నట్టుగా ఆయన పుట్టిండు. భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికిండు. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచకలు చేసిండు. ఏ పాపం లేకుండా బ్రతికిండు. తన శత్రువులు కూడా యేసుబాబు ఛాలెంజ్ చేసి చెప్పి, నాలో ఏదైనా పాపం చూపించంటే ఏ ఒక్కరు కూడా చూపించలేకపోయారు. అంతేకాకుండా తన యుద్ధకు ఎవరు వచ్చినప్పుడు కూడా, ఎంతటి దుర్మార్గుడు వచ్చినప్పుడు కూడా, ఎంత బద్ధశత్రు వచ్చినా కూడా ఎవరిని కూడా తులీకరించలేరు, ఎవరిని కూడా ఎలగొట్టలేరు. అదే పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ బలం చేత, వారి శక్తి చేత, వారి జ్ఞానం చేత, వారి హోదాల చేత అసాధ్యమైనప్పుడు, యేసయ్యా నన్ను కనికరించు, నా పట్ల, నా బిడ్డల పట్ల, నా పిల్లల పట్ల, నా భార్య పట్ల సాయం అంటే దురాత్మల చేత పీడించబడితే వారిని విడిపించండు, మరణ పడుకున్న వారిని విడిపించండు, మరణంతో ఉన్నటువంటి బిడ్డలు కూడా, మరణమైన బిడ్డలు కూడా తిరిగి లేపి వాళ్ళకు అప్పగించండు. మరి ధనికులను దర్శించండు, పేదలను దర్శించండు. ఆ పరిస్థితి లోపల ఈ మాట చెప్పిండు. ఒక విషయంలో చెప్తాడు. 10వ వచనం, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని, ఇది ఎవరు చెప్తారంటే యేసు చెప్తారు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఒక విషయం, అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశారు, మరి ఒక విత్తనం లాగా. అయితే ఆ సమయంలో, ఆ సందర్భంలో మరి యేసు ప్రభు నుంచి ఆ ప్రాంతం అంతా ఏమంటారు, ఆయన గురించి ప్రకటన జరుగుతూ ఉన్నది. యేసు ప్రభు అంట అద్భుతాలు చేస్తుందంట, ఆశ్చర్యాలు చేస్తుందంట, చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారట, గుడ్డోళ్ళు చూపు పొందుకుంటారట, మూవోలు మాట్లాడుతున్నారట, మరి అసాధ్యమైన కాలాలు సుసాధ్యం చేస్తున్నారట, మనిషి మామూలుగా ఉన్నారంట అని అట్లా అందరికీ అది ప్రకటింపబడుతున్నప్పుడు, అక్కడున్నటువంటి ట్యాక్స్ కలెక్టర్ అనే వ్యక్తి, జక్కే అనే వ్యక్తి, ఆయనకు ఒక ఆశ పుట్టింది ఏంటంటే యేసు ప్రభును చూడాలనుకున్నంట. మనుషులతో ఏముంటుంది, మార్గం ఉంటుంది ప్రతి మనిషికి. అందులో దేవుని విషయంలో నువ్వు ఆశపడితే తప్పకుండా దారి చేస్తాను, నీ కొరకు నా కొరకు. మీ వ్యక్తిగత జీవితంలో యేసు సాక్షాత్తుగా నాతో మాట్లాడాలి, సాక్షాత్తుగా దేవుడిని నేను చూడాలని అనుకున్నారు ఎప్పుడన్నా? నేను అనుకున్నా, యేసు నమ్ముకోకుండా అనుకున్నా. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని చూడాలి. దేవుడు నాతో మాట్లాడండి, వెలుగులో కనిపించిండు. ఆ తర్వాత ఆత్మలు ఇప్పుడు కూడా నేను యేసుని చూస్తూ ఉంటాను, పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే ఆయన నాతో మాట్లాడుతూ ఉంటాడు. చిన్నపిల్లల ద్వారా కూడా నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి నుంచి నీ గ్రహింపు ఉంటే, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది కూడా నీకు అర్థమవుతుంది. నీ గ్రహింపు ఉంటే సాతాను ఎవరితో మాట్లాడుతున్నది కూడా నీకు అర్థమైపోతుంది. కాబట్టి సాతాను మాట్లాడుతాడు మనుషుల ద్వారా, దేవుడు కూడా మనుషుల ద్వారా మాట్లాడదు. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథం ద్వారా తప్పకుండా మాట్లాడతాడు. తన ప్రవక్తల చేత, తన దాసుల చేత నోటి వేపాలు దేవుడు మాట్లాడతాడు.
అంతేకాకుండా సంఘానికి వచ్చినప్పుడు నీతో మాట్లాడతాడు తప్పకుండా. నీకు ఆశ ఉండాలి. అయితే ఈ జక్కయ్య బ్రతుకు జీవితం ఏంటిదంటే డబ్బు కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. మనిషి ఉన్నారా లేదా లోకంలో ఉన్నారు. డబ్బే శాశ్వతం, డబ్బే ప్రపంచం అనుకుంటారు, కానీ డబ్బు శాశ్వతం కాదు, డబ్బు ప్రపంచం కాదు. ఒకరోజు నీ శరీరం కూడా శాశ్వతంగా వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత ఎక్కడ పోతావు అనేది నువ్వు క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఆయనకు అన్ని సంపాదన ఉంది, కానీ ఆయనకు జీవితంలో తృప్తి లేదు. అవమాన పాలవుతున్నాడు, నిందల పాలవుతున్నాడు. వాడ డబ్బు కొరకు ఏమైనా చేస్తాడు. ఆయన బంధువులు కూడా అదే మాట, మన పక్కకున్న కూడా అదే మాట, ఆ ఊరు కూడా అదే మాట. ప్రాణం కూడా తీస్తారు ఆ మనిషి. మరి వీలైతే వాళ్ళ అవమానపరుస్తారని కూడా అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యేసుప్రభుని చూడాలనుకున్నారు, కానీ యేసుప్రభు చుట్టూ ఎప్పుడే కానీ వందల మంది ఆయన చుట్టూ జనసమూహం ఉంటుండే. చూడాలనుకున్నాడు. ఆయన పొట్టివాడైనందున యేసుప్రభు చూడలేకపోయినని అక్కడ వాక్యం చెప్పబడతాం. ఆయన సంచరించు ఎరుకో పట్టణము. ఎరుకో పట్టణం అంటే అది శాపంతో ఉన్నటువంటి పట్టణం. అది ఎరుకో అంటేనే శాపం. ఆ పట్టణంలో శాపంతో ఉన్నటువంటి మనుషులు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి చదువుపేరు. ఇదిగో సుంకపు గుత్తదాడు అయిన ధనవంతుడు. సుంకపు గుత్తదాడు ధనవంతుడు. ఆయన పేరేం పేరు? జక్కయ్య. పేరు గల ఒకడు. అక్కడ నీ పేరు పెట్టుకో. అక్కడ యేసు ఎవరో అని చూడగోరేను. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. అందరూ అది చూచి ఈయన పాపైన ఒక మనిషి వద్ద బస చేయ వెళ్ళిందని చాలా మంది సన్నుకోరి జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి యొద్దను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే అతనికి 4 గంటలు మళ్ళీ చెల్లించాలని ప్రభుత్వం చెప్పారు. అందుకు యేసు ఇతడు అబ్రాహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్తాను. ఆమెన్. హల్లెలూయా. సభలు కొడదాం. నేను కూడా నాకు గ్రహింపు ఎప్పుడు వచ్చిందంటే నశించిపోతున్నా అని 18 years అప్పుడే నాకు అర్థమైపోయింది. 18-19 సంవత్సరాలకు బాగానే ఉన్నా. 18-19 సంవత్సరాల నుంచి నాకు మొదలైంది. నేను ఏమవుతున్నా? నశించిపోతున్నా. నీ ఆత్మకు తెలవాలా నువ్వు ఎక్కడ పడిపోతున్నావు, ఎక్కడ జారిపోతున్నావు, ఎక్కడ కుంగిపోతున్నావు, ఎక్కడ విరిగిపోతున్నావు, ఎక్కడ నలిగిపోతున్నావు. చాలామంది అసలు పక్క పెట్టి క్వశ్చన్ పట్టుకుంటూ ఉంటారు. కానీ అసలు తెలుసుకోవాలి, నువ్వు గ్రహింపు రావాలి. జక్కయ్యకి అర్థమైపోయింది. ఆయనకు సకలం ఉన్నదే. మనుషులు అనుకున్నట్టు ఆయన దగ్గర అంత ధనమే సర్వం అనుకొని ధనం కొరకు మనుషులను హింసించిండు. తనకు తాను కూడా నిందల పాలైన అయినప్పుడు కూడా ఆయనకు తృప్తి లేదు. కానీ ఒక ఆశ ఉన్నది. యేసుప్రభు అంట ఆయన అన్ని చేస్తున్నాడంట, నా విషయంలో ఎందుకు చేయడు అని ఆయన ఆశ పుట్టింది. చూడాలనుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలా, అందరూ అన్ని రంగాల్లో బిజీ ఉంటారు. బిజీ అనుకుంటే బిజీ, కానీ ఆ బిజీలో కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు నువ్వు ఏం చేయాలా? సమయం చేయాలి. 24 గంటలు ఎవరు ఇస్తున్నారు నీకు? నాకు అక్షరాలు చెప్పగలుగుతా. నాకు ఇప్పటివరకు ఇచ్చింది దేవుడే, ఈరోజు ఇచ్చింది దేవుడే, ఇవ్వబోతుంది కూడా దేవుడే. చాలామంది కానుకలు అర్పిస్తారు, కానీ మరి జీవితాలు అర్పించారు. జీవితాలతో పాటు ఏం అర్పించాలంటే సమయం కూడా అర్పించాలి దేవునికి. నీకు సమయం ఇస్తున్నా అంటే దేవుడే. దేవుడు నీకు ఒక మాట చెప్పిననుకో, నువ్వు నేను బిజీ అని నువ్వు ఎప్పుడు అనవద్దు. బిజీ అంటే ఇక కోల్పోతావు, నష్టాలు అవుతాయి. నీకు దేవుడు ఒక పని చెప్తుండంటే అక్కడ నువ్వు ఉండాలి. అక్కడ ఆ ప్రజెన్స్లో ఉంటున్నప్పుడు నీకు ఆశీర్వాదం ఉంటుంది.
అయితే డబ్బు కొరకు తన సమయం హెచ్చించండు, మరి డబ్బు సంపాదించండు, తృప్తి లేదు కాబట్టి చూడాలనుకున్నాడు కానీ చూడలేకపోయినట్ట. ఎందుకంటే పొట్టివాడైనందున. ఇంకోటి అరే అయిపోయింది కానీ నెక్స్ట్ టైం చూసుకుంటానని అనలే అని చెప్పి ఇంకోటి ప్రయత్నం చేసిండు దేవుని కొరకు. నువ్వు ప్రయత్నం చేయాలి, వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని ప్రజలతో నువ్వు సాగిపోవడానికి ప్రయత్నాలు చేయాలి తప్పకుండా. నీ వ్యక్తిగతంగా సమయం తీసుకొని సంఘపరంగా నువ్వు సమయం తీసుకున్నప్పుడు నువ్వు సిద్ధమవుతావు. స్కూల్ పిల్లలు ఎక్కడ సిద్ధమవుతారు? స్కూల్కి వెళ్ళినప్పుడు సిద్ధమవుతారు, అవునా? ఇంట్లో సిద్ధమవుతారు. అట్లనే సంఘం అనేది ఉన్నది. నువ్వు గంట 2 గంటలు, నీకు 24 గంటల్లో 3 గంటలు ఇవ్వడం గొప్ప విషయం కాదు. 24 గంటల్లో 3 గంటలు దేవునికి ఇవ్వలేదు అనుకో, 3 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు, దేవుడు నీకు ఎట్లా నేర్పిస్తూ అట్లా ఇవ్వమంటాడు. అట్లా ఇస్తూ ఉంటే నీ జీవితానికి అర్థం ఉంటుంది. 24 గంటల్లో 1 గంట నువ్వు ఇవ్వలేదనుకో ప్రత్యేకంగా, అదంటూ ఒట్టిగానే పోతుంది ఆ సమయం అంతా. కానీ ఆ 24 గంటలు దేవుడు అడిగింది నువ్వు ఇచ్చినావు అనుకో, ఆ దినానికి ఒక అర్థం ఉంటుంది నీ జీవితానికి. ఆయన బ్రతుకంతట్లో ఒట్టిగా వెళ్ళిపోయింది, కానీ ఒక సమయం వచ్చింది, దేవుని చూడాలనుకున్నాడు, యేసుని చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. మళ్ళీ ఏం చేసిండు? ప్రయత్నం చేసిండు. ఎవరి కొరకు ప్రయత్నం చేసిండు? యేసుని చూడడానికి. దేవుని కొరకు, మంచి కార్యాల కొరకు నువ్వు తప్పకుండా అర్పించుకొని ప్రయత్నాలు చేయాలి. చేస్తే ఏం చేస్తాడు దేవుడు? ఫలం తప్పకుండా ఇస్తాడు. నువ్వు అనుకున్నది రవంత అయితే దేవుడు ఇచ్చేది కొండంత ఇస్తాడు, కొండంత ప్రతిఫలం ఇస్తాడు నీకు దేవుడు, పొందిస్తాడు. అయితే అక్కడికే వెళ్ళిపోలే, ఆయన చాలా బిజినెస్ మ్యాన్. ఆయన దగ్గర కూడా పనివారు ఉన్నారు, పరిచయం చేస్తూ ఉన్నారు, 10 దిక్కుల ప్రయాణాలు ఉన్నాయి ఆయనకు. అయినప్పటికీ కూడా దేవుని కొరకు ఏం చేసిండు? ఆయన పక్క పెట్టేసిండు. అది దేవుని కొరకు కొన్నిసార్లు ఏం చేయాలా? లోక సంబంధం పనులన్నీ మనం పక్క పెట్టుకొని సమయం ఇచ్చినప్పుడు నీకు ఆశీర్వాదం ఇస్తుంది తప్పకుండా. అయితే ఏం జరిగింది? మేడి చెట్టు ఎక్కిండు. మనుషులు పైవాటిని చూస్తారు కానీ దేవుడు హృదయ రహస్యాలు తప్పకుండా ఎదుగుతాడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, నేను జనరల్గా వాక్యం అందిస్తాను, కానీ దేవుడు మీ హృదయము ఏం అవసరం ఉంది, ఏ అక్కర ఉన్నది, ఏ నొప్పి ఉన్నది, ఏ బాధ ఉన్నది, ఏ దుఃఖం ఉన్నది, ఏ ఓటం ఉన్నది, ఏ వేద ఉన్నది, ఏ అవసరం ఉన్నది కూడా దేవునికి తెలుసు. అలాగే అక్కడ 100 మంది 1000 మంది ఆయన కొరకు పరుగులు తీస్తున్నారు. కొంతమంది ముట్టుకోనికే, కొంతమంది చూడనీకే, కొంతమంది వారి హృదయ ఆవేదన చెప్పుకోనికే. ఈయన కూడా అందులో ఒక వ్యక్తి. అయినప్పటికీ కూడా మరి దేవుడు ఆ వైపు ఆయన చూడాలనుకున్నాడు. కానీ నువ్వు ఒక్క అడిగేసినావు, నా కొరకు, నీ కొరకు, నీ ఇంటి వరకే వస్తున్న పద. లోకం నిన్ను తృణీకరించింది కానీ నేను నిన్నెప్పుడు తృణీకరించాను. యేసు ప్రభు భూమి మీద ఏ మనిషిని కూడా తృణీకరించాడు. ఎంత భయంకరమైన పాపైనా, దుర్మార్గుడైనా, నీచుడైనా. లోపల జైలులో ఉన్నటువంటి మనుషుల కన్నా, వాళ్ళ పాపం కన్నా బయట ఉన్నటువంటి గొప్పలు చాలామంది అంతకన్నా గొప్ప పాపం చేసి ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళు దోమలు తిని లోపల ఉన్నారు కానీ తిమింగిలాలు, ఏనుగులు మింగుతూ బయట చలామణి అవుతున్న ధనికులు, కోటీశ్వరులు చాలామంది ఉన్నారు. కానీ దేవుడి దృష్టిలో అందరూ సమానం. కొంతమంది లెక్కకు వస్తారు కానీ కొంతమంది లెక్కకు వస్తలేరు. నీలాగా నాలాగా అంచనేయాడు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి పాపే. హల్లెలూయా. కొంతమంది మామూలు బట్టలు వేసుకోవచ్చు, మరి కొంతమంది పట్టు బట్టలు వేసుకోవచ్చు, కొంతమంది తెల్ల బట్టలు వేసుకోవచ్చు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మన ఉదయం తెల్ల ఉంటుందని గ్యారెంటీ ఏం లేదు, గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధత గుర్తు అంతే. నువ్వు తెల్ల బట్టలు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని నీ బ్రతుకు కంపు కొడితే లాభం ఏంటి? నీ నోరు కంపుకుంటే లాభం ఏంటి? అర్థమవుతుందా? నువ్వు ఏ బట్టలు వేసుకో, మంచి ఉతికి వేసుకో. దానికన్నా ముందు ఏముత్తుకోవాలి? మనం వేసుకోవడం నమ్ముకునే వాళ్ళం మన గుండెలను, మన హృదయాలను, మన ఆత్మలను, మన మనసులను, మన తలంపులను ఉత్తుకొని రావాలి. బయటికి నీవు పరిచర్లోనికి వెళ్ళకముందు, పనులలోనికి వెళ్ళకముందు, కాలేజీలోకి వెళ్ళకముందు, ఉద్యోగాలకు వెళ్ళకముందు మొట్టమొదటి మనం ఏం చేయాలంటే యేసు రక్తం చేత నీ ఉదయం శుద్ధి చేయబడాలి. లేవడమే దేవుని వందనాన్ని చెల్లిస్తూ లేవని మనుషులు ఏం చేస్తారు? బ్రష్ చేసుకుంటారు, అవునా? కాఫీ తాగుతారు, అవునా? స్నానం చేస్తారు, అవునా? దానికన్నా ముందు యేసు నమ్ముకున్న మనము ముఖ్యంగా ఏం చేయాలా? యేసు రక్తం చేత నువ్వు శుద్ధి చేయబడాలి. ఎక్కడైతే శుద్ధీకరణ ఉంటుందో నీ ఉదయము, నీ ఆత్మ, నీ మనసు, అక్కడ యేసుకు వచ్చి నివాసం చేస్తావు. ఆ పొందు నువ్వు అనుభవించాలి.
నాకు ఆ అనుభవం తెలుసు. నాకు జస్ట్ నా మనసు అటు ఇటు కలుతైంది అనుకో, ఫస్ట్ దాపులోనికి వెళ్ళిపోతా. అది ఎక్కడన్నా బయట ఉంటే మళ్ళీ ఇంటికే రావాలా నేను? ఆ దాపులో వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కాదు, అక్కడ నా దాపులో వెళ్ళి దేవుని సందికి వెళ్ళి నేను సరి చేసుకుంటా నా మనసు, నా ఆత్మను, నా శరీరాన్ని. గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ కొద్ది మంది ఉన్నాం, బయటికి వెళ్తే కొన్ని వందల వేల లక్షల కోట్ల జనం నశించిపోయి ఉన్నారు. వాళ్ళు నువ్వు ఒకడో రక్షణ పొందుకుంటే సరిపోలేదు. నువ్వు దేవుని బిడ్డవు అనుకుంటే ఆశ, ప్రయత్నము నీకు ఉండాలి. అందరు చీకట్లో ఉన్నారు, వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, గెస్టర్స్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరి ఎమ్మెల్యేస్, ఎంపీలు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి, ప్రెసిడెంట్ కావచ్చు. వాళ్ళు ఏ హోదాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నశించిపోయి ఉన్నారు. వాళ్ళొక్కరు కూడా ఏమొచ్చింది, దేవుడు వేసుకోవచ్చు. వాళ్ళొక్కరు కూడా నువ్వు ధైర్యంగా ప్రకటించాలి. నువ్వు పేదోనే చూస్తున్నావు, పన్నునే చూస్తున్నావు, కానీ నిలబడి పన్ను నువ్వు చూస్తలేవు. చూడాలా, అందరికీ ప్రకటించమన్నాడా, వీళ్ళకే ప్రకటించమన్నాడా? అందరికీ ప్రకటించాలి. మొదలైతే నీకు ఎవరైతే ఆధీనం ఉన్నారో వాళ్ళకు నువ్వు ప్రకటించు. ఇక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది మీకు ఎదురవుతారు, కొంతమందికి మీరు ఎదురవుతారు. అక్కడ నువ్వేం చేస్తున్నావు? వాడిని దాహం అవుతుంది, అయితే నువ్వేమి ఇవ్వగలగాల? వాటర్ ఇచ్చేటట్టు ఉండాలి. మనం వాటర్ ఎక్కడ ఉంటుంది? విశ్వాసికి వాటర్ ఎక్కడ ఉంటుంది? ఆత్మ సంబంధమైన ఈ బాటిల్ పెట్టుకునే అవసరం లేదు. నీ గుండెలో ఉంటుంది జీవజల నదులు, నీ కడుపులో సృష్టిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ కొరకే లేకపోతే నువ్వేం ప్రకటిస్తావు? అందుకే నీ కడుపులో ఉండాలా, నీ గుండె. ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, సమయానుకూలంగా నువ్వు ప్రకటించు, కార్యాలు జరుగుతాయి. యేసుప్రభువుకు తెలుసు వీనికి బాగా ఉన్నది, కానీ మనకు తృప్తి లేదు. ఈ సమయానికి నేను వానికి అవసరమై ఉన్నా. ఎవరికి అవసరమై ఉన్నా? జక్కయ్యకు అవసరమై ఉన్నా. చాలామందికి ఎజ్రోని పాపం తెలుసు, కానీ వాడు పాపాన్ని గ్రహిస్తలేడు. ఒక్కరితో మనం ఎప్పుడు పోల్చుకోవద్దు, పడిపోతాం, జాగ్రత్త. దేవునికి సృష్టిలో నీకు నువ్వే ముఖ్యం, నువ్వు కూడా ముఖ్యమే. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నీకు హోదా లేకపోవచ్చు, నీకు పలుపడి లేకపోవచ్చు, మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ దేవుని గుర్తింపులో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. లోకం ఆయనను తృణీకరించింది, ఎవరిని? జక్కయ్యని. కానీ యేసుప్రభు తృణీకరించలే. యేసుప్రభు ఆలోచనలకు మన ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంటాయి, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత మన ఆలోచనలన్నీ దైవికంగా మార్చబడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? అయితే అక్కడ దేవుని ఎదిరిస్తున్నవానికి దేవుని విలువ తెలుస్తలేదు. వాళ్ళ విలువ కూడా మేము నశించిపోయాము అని చెప్పి వాళ్ళకి ఆశ పుడతలేదు. కానీ ఇంకేం చేస్తున్నంటే వాని మీద నేరం మోపుతూ ఉన్నారు, తీర్పు తీరుస్తూ ఉన్నారు. భూమి మీద తీర్పు తీర్చడానికి ఎవరికి అధికారం ఉన్నది? దేవదేవుని తప్ప ఎవరికి లేదు. హల్లెలూయా. దేవుడు చెప్పిండు, జక్కయ్య దిగిరా, ఈరోజు నేను ఇంట్లో నీతో సహవాసం చేస్తాను. నేను బిజీగా ఉన్న ప్రభు అన్నాడా? అని చాలా బిజీ ఉన్నాడు. ఎప్పుడే కానీ దేవుని సేవలో, దేవుని పరిచయలో, ప్రార్థనకు కానీ, వాక్యానికి కానీ, ఇంకా దేవుని రాజ్య కట్టడాల కొరకు దేవుడు నిన్ను అడుగులు వేయమంటే తప్పకుండా నీకు ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైన, ఎంత నష్టమైనా త్యాగం చేయాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని కొరకు అడుగు వేయాలంటే ఇంకో దాన్ని నువ్వు వదిలిపెట్టుకోవాలి. కానీ ఏది ముఖ్యము? దైవికమైనది ముఖ్యమా, లోకసమ ముఖ్యమా? నాకు చూడాలా. నేను బిజీ ఉన్న ప్రభు అని చెప్పాలి. సంతోషం ఏం చేసింది? ఆయన ఇంట్లో చేర్చుకొని తనకు భోజనం పెట్టించిన తర్వాత ఆయన బ్రతుకు మారిపోయింది. పక్కకున్న వాళ్ళు చదువుకున్నది, కానీ జక్కయ్యకి ఏమైంది? సంతోషం వచ్చింది. యేసుప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా, యేసుప్రభు ఏ గుండెలో అడుగుపెట్టినా, ఏ ఇంట్లో అడుగుపెట్టినా, ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా, ఏ పట్టణంలో అడుగుపెట్టినా, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో పెట్టినా, ఆ ప్రాంతాల, ప్రదేశాల, కుటుంబాలు, ఆ వంశాలు, ఆ వ్యాపారాలు, ఆ ఉద్యోగాలు, ఆ మనుషులను దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? దీవిస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ మనిషిలో మార్పు కలుగుతుంది, మనిషిలో
ప్రవర్తనలో మార్పు, ఆలోచన మార్పు, సంభాషణ మార్పు, కోరికలు కూడా మారిపోతాయి. ఏ ఒక్క సేవకుడు ఇద్దరు యజమానులకు దాసుకుండా ఉన్నారు. దేవుని సేవించాలా, లేకపోతే డబ్బు పూజనని డబ్బు వాడుకోవాలంతే. దానికి పూజ చేయొద్దు, మనం దాన్ని విగ్రహంగా చేసుకోవద్దు. దాని కొరకు చాలామంది దేవుని వదిలిపెట్టుకున్న ఉన్నారా లేరా? సేవను వదిలిపెట్టుకున్న ఉన్నారు, వారి పిలుపుని వదిలిపెట్టుకొని ఉన్నారు. నీ జీవితంలో అది ఆ విషయంలో నువ్వు ఓడిపోవద్దు. నువ్వు ఏదైనా వదిలిపెట్టుకో, నీ బ్రతుకులో మనుషులను వదిలిపెట్టుకో, స్నేహితులు వదిలిపెట్టుకో. దేవునికన్నా ఎక్కువ ఎవరు కాదు, మనుషులు కాదు, స్నేహితులు కాదు, బంధువులు కాదు, కులం కాదు, నా మతం కాదు, నా డబ్బు కాదు, నా వ్యాపారం కాదు, నా ఉద్యోగం కాదు, నా హోదా కాదు. యేసుని నమ్ముకుంటే ఆయనే మనకు ప్రాణమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయం తనకి ఇస్తే తన బ్రతుకు మారిపోయింది. చెడ్డోడు ఏమైపోయాడు, మంచోడు అయిపోయాడు, స్పాట్లో మారిపోయాడు. నీ జీవితంలో మార్పు, నన్ను నమ్ముకొని సంవత్సరాలు అవుతుంది, మార్పు కలుగుతుందా? అదే తీరు అంటే నువ్వేం చేయాలి? సమయం తీసుకోవాలి, ఉపవాసం ఉండాలి. ఈ విధమైనవి కొట్టిపో. ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా ఏదైతే ఉన్నదో నేను బలహీనపరుస్తుందో అది ఉచ్చరించి దాని వెనకాల ఒక శక్తి పనిచేస్తుంది, ఒక దురాత్మ పనిచేస్తుంది. అక్కడ పోయి ప్రభువా, ఈ దురాత్మ నాలో పనిచేస్తున్నా, నాకు సాయం అంటే అనే శక్తి వచ్చి దాన్ని ఏం చేస్తుంది? కాల్ చేస్తుంది. మరి పాపులతో యేసు ఎవరి కొరకు వచ్చిండు? పాపుల కొరకు వచ్చాడు. బయట వాడిని వీళ్ళకి కనిపిస్తలేదు, కనిపిస్తుంది అంతే. కాబట్టి బయట ఉన్న ప్రపంచం అంతా నశించిపోయారు. కాబట్టి వాళ్ళకు నువ్వేం చెప్పాలంటే, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపాలకు మరణించాడు, నీకు రక్షణ ఇస్తాడని నువ్వు చెప్పాలి తప్పకుండా. హల్లెలూయా. నీకు ఎదురవుతారా? నీకు చెందిన మనుషులు ఎదురవుతారా? నీ స్నేహితులు కానీ, నీ మిత్రులు కానీ, నువ్వు ఎక్కడైతే పరిచయం చేస్తున్నావు, పని చేస్తున్నావు, ఆ ప్రాంతంలో మనుషులు ఉంటారా? నీకన్నా కింద స్థాయిలో ఉంటారు, నీకన్నా పై స్థాయిలో ఉంటారు, నీ ఈక్వల్గా ఉంటారు. నీ ఈక్వల్ ఉన్న వాళ్ళకే చెప్పని చెప్పలే, నీ కింద స్థాయి ఉన్న వాళ్ళకి చెప్పని చెప్పలే, పైన స్థాయి ఉన్న వాళ్ళకు కూడా చెప్పాలి. నీ ఈక్వల్ ఉన్న స్థాయి ఉన్న వాళ్ళకు చెప్పాలి, కింద ఉన్న వాళ్ళకు కూడా చెప్పాలి. అంటే లోకరికి చెప్తున్నాను. అయితే ఏమన్నాడు అక్కడ మరి? అప్పుడు జక్క ఏం చెప్తానంటే, ప్రభువా, నేను చాలా సంపాదించినా ఇదే సర్వం అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు నువ్వు సర్వం అయిపోయినావు ప్రభువా, నీ సాక్ష్యం ఇది ఉండాలి అని చెప్పేమంటా. అంటే సగం ధనము, నేను చెప్తున్నాను, సగం ధనము నేను ఏం చేస్తున్నా? నా ఆస్తిలో సగం ధనము పేదలకు ఇస్తున్నాను. ఉన్నోనికి అవసరమా, లేనోనికి అవసరమా? చాలామంది ఉన్నోనికే ఇస్తుంటారు, అవసరం ఉన్నోనికి ఇవ్వరు. కానీ అవసరం ఉన్నోనికి మనము తప్పకుండా ఇవ్వాలి. అవసరం ఉన్న వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకేమంటే, అన్యాయం చేసిండు తెలుసు, తనకు మనసాక్షి నింద మోపుతున్న తనపై నేరం మోపుతా ఉంటే, ప్రభువా, ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే తిరిగి ఎన్ని అంతాలు ఇస్తా? 4 అంతాలు నేను తిరిగిస్తా. మన జీవితం మార్చుకోవాలి. ఇంకా యేసును నమ్ముకున్న తర్వాత అవే జాతకాలతో ఉన్నటువంటి మంత్రాలతో ఉన్నటువంటి సాయితలు కానీ, విగ్రహాలు కానీ క్రైస్తవులు చేస్తున్నారా లేదా? అటువంటి పూజలు చేస్తుంటారు, అది మాంత్రికుల దగ్గర పోతూ ఉంటారు. ఒక దైవజన్ని పాస్టర్ గారే మాంత్రికుల దగ్గర పోయారు. ఆయన కొడుకు ఇప్పుడు ఆమె కొడుకు పిచ్చోలాగా తిరుగుతున్నారు. మాంత్రికులు ఎవరు? ఆమెనే. కాబట్టి యేసును నమ్ముకున్న తర్వాత రకరకాల ఆస్ట్రాలజీ అని చెప్పి, జాతకాలు చూసుకోమని చెప్పి, ఏమంటారు పక్షులు అంటారు, చిలక జాతకాలు, అవి పోదు మనం. అది శాపం. అది ఊళ్ళల్లో ఇటువంటి వాళ్ళు ఉంటారు, 2 దిక్కులు కాలు పెట్టవద్దు అటువంటి. లేదా ఒక ఆయన క్యాథలిక్ ఫ్రెండ్ మా కొత్తగా నమ్ముకున్నప్పుడు జాతకాలు అంటే జాతకాలు చూసుకుంటున్నారు. అట్లా మేము నమ్ముకున్నాం ఇతర ముందు, ఆయన క్యాథలిక్ చూసుకుంటారు. అది ఇది అంటే సరే నేను చూస్తా అని చెప్పి చేయి తీసుకున్నా. యేసుక్రీస్తున్నావు కూడా నీ పెళ్ళి అయితే అని చెప్పి చూడలే, ఇట్లా పెట్టారు జాతకాన్ని. నాకు జాతకాలు రావాలి ఆయన యేసునామలో కూడా అని చెప్పి ఇట్లా పెట్టి, నీ 3 నెలలు పెళ్ళి అవుతా అని చెప్పేసి 3 నెలలకు పెళ్ళి అయిపోయింది. ఏది సభలు కూడా, అది శాపం. అది అయితే జక్కయ్య జీవితంలో ఒక మార్పు, నీ జీవితంలో మార్పు రావాలా. నువ్వు మొదలుగా దేవుని నమ్ముకున్నట్టయితే తప్పకుండా
6 100 106 దేవునికి నీ ఉదయం ఇస్తే సమయం తప్పకుండా ఇస్తావు. వాక్యం చదువుతావు తప్పకుండా ఏకాంతంగా, ఇంత బలవంతంగానే నువ్వు చేస్తావు, ప్రార్థన చేస్తావు. అంతేకాకుండా నీతో ఉన్నటువంటి వాళ్ళకి ప్రార్థన చేయాలంటావు. అది నీ గుణం అనమాట. క్రీస్తు నమ్ముకున్నటువంటివి కనిపించాలి. అంతేకాకుండా ఎదురు కనిపించిన వాళ్ళ కొరకు నువ్వు తప్పకుండా ప్రార్థిస్తావు. తప్పకుండా అవసరం అనుకుంటే వాళ్ళకి సువార్త ప్రకటిస్తావు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా నువ్వు సువార్త ప్రకటిస్తలేవు అంటే నువ్వు సచ్చిన స్థితిలో ఉన్నావని అర్థం. అర్థమవుతుందా లేదా? ఎక్కడున్నా నువ్వు సగం లేస్తూ సగం మంతున్నావు అన్నమాట. నీకు 24 గంటలు ఉంటే నువ్వు ఎన్ని గంటలు వంతున్నావు? 18 గంటలు వండి 6 గంటలు పని చేస్తున్నావు అని అర్థం. 18 గంటలు వండుకుంటూ నీకు ఏమంటారు చెప్పాలా? బీమారి, సొమ్మరిపోతు కాదు, సొమ్మరి అన్నదాన్ని బీమారి వచ్చేసి రోగిస్టులు పడుకొని ఉంటారు. స్వార్థ తప్పకుండా ప్రకటించాలి. నీ ఈక్వల్ ఉండొచ్చు, నీ పైన ఉండొచ్చు, ఆఫీసర్ ఎందుకు కాదు, డైరెక్టర్ ఎందుకు కాదు, చెప్పాలి నువ్వు తప్పకుండా. హల్లెలూయా. నేను యేసుని నమ్ముకున్నామని ఈ ప్రాంతం అంతా నా గురించి సాక్ష్యం చెప్తాం. ఈ లాదోగా మొత్తం నా స్నేహితులు నా గురించి సాక్ష్యం చెప్తారు. నేను చెప్పకపోవచ్చు కానీ నా గురించి చెప్తారు. వాళ్ళు దైవజనుడు, స్వార్థికుడు, యేసుని నమ్ముకున్నాడు. నా బంధువులు చెప్తారు, నాతో కలిసి తిరిగినటువంటి మిత్రులు చెప్తారు. హల్లెలూయా. ఈ సాక్ష్యం నీకు ఉండాలి. మనం చూస్తే వాళ్ళకి ఏం గుర్తవుతుంది? యేసుని నమ్ముకుని గుర్తయిపోతారు. మనం చెప్పేటప్పుడు కొన్నిసార్లు వింటారు, తప్పకుండా వింటారు. అది తప్పకుండా నువ్వు చెప్పాలా, నువ్వు ఎవరో తెలవాలి. యేసు ఏమన్నాడు? మనుషుల ముందు నా గురించి నేను దేవుడు నన్ను రక్షకుని ఎవరైతే ఒప్పుకుంటారో అక్కడ దూతల ముందు నా పిల్లలని నేను చెప్పుకుంటాను. చాలామంది సిగ్గుపడతారు. భార్య నమ్ముకుంటారు, భర్త నమ్ముకున్నట్టు. భర్త నమ్ముకుంటారు, భార్యకు తెలియదు. తల్లిదండ్రులు నమ్ముకుంటారు, పిల్లలకు తెలియదు. పిల్లలు నమ్ముకుంటారు, తల్లిదండ్రులకు తెలియదు. అక్కడ ఆ ఉద్యోగంలో ఈ మనిషి ఎంప్లాయీ నమ్ముకుంటాడు, వాళ్ళకి తెలియదు. యేసు ఏం చెప్పిండు? తెలియపరచాల. రహస్యంగా నువ్వు పొందుకుంది బహిరంగంగా లోకానికి తెలియపరచబడాల. హల్లెలూయా. యేసు నమ్ముకున్న వాళ్ళకి ఏ కులం లేదు, ఏ గోత్రం లేదు. దాంట్లోకి బయటకు వచ్చినప్పుడు నువ్వు స్వతంత్రుడు అవుతావు, బలంగా వాడబడతావు, బలంగా దేవుడు దీవిస్తావు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? చాలామంది ఇక్కడ వెనుకపోతున్నారు. నువ్వు రహస్యంగా ఎప్పుడు చేయవద్దు. కొంతమంది నా భర్త నమ్ముకున్నంతవరకు నేను నమ్ముకోనని చెప్పి నమ్ముకుంటే భర్తలు తీసుకోవట్లేదు. ఓ సమయం వస్తుంది, చచ్చిపోతాను. భార్యకే ముందు నమ్ముకున్న ఆమెకే ఆమె భర్తను బట్టి ఆగిపోతే ఆమె భార్యనే చనిపోతా అనుకుందాం. ఎక్కడ పోతుంది? మంచి కొరకు ఆగిపోయింది, అవునా లేదా? చచ్చిపోయాను. భర్తకు అవకాశం ఉన్నది, నమ్ముకున్నాడు. ఎవరు మూర్ఖులైపోయారు? సమయం ఉండగానే నీ దీపం సరి చేసుకోవాలి. ఎవరి కొరకు నువ్వు ఆగొద్దు ఈ ఆత్మీయ విషయంలో. పిలుపు ఒకటేసారి అందరికీ రాదు. అంటే దైవికమైన పిలుపు కావచ్చు, ఆత్మీయ పిలుపు కావచ్చు, శరసం పిలుపు కావచ్చు. ఆమె ముందు ప్రకటించింది దేవుడు, నమ్ముకున్న దేవుడు అని తెలుసు, కానీ భర్త కొరకు ఆగిపోయింది. కొంతమంది భార్య కొరకు ఆగిపోతున్నారు, కొంతమంది పిల్లల కొరకు ఆగిపోతున్నారు, కొంతమంది మంచి మంచి పనులు రహస్యంగా చేస్తున్నారు, బహిరంగ చేద్దా అని చెప్పి అడ్డుపడతారు అని చెప్పి. మంచి పనులు కొన్నిసార్లు ఏం చేయాలా? బహిరంగ చేయాలా. బైబిల్ తీసుకోనికే సిగ్గుపడతారు చాలామంది. నేను వేసుకో నమ్ముకోగానే ఇట్లా కవర్ కూడా పెట్టుకోవాలి. ఇట్లా వెళ్ళినా చాలామంది నన్ను అవమానపరిచారు, గాయపరిచారు. ఒకసారి సాతాను ఏమన్నా అంటే, పెద్ద పోతున్నావు వస్తున్నావు కానీ ఒక్కోసారి నువ్వు బైబిల్ చదువుతావు అని చెప్పి నాకు డౌట్ పెట్టినాడు. కొన్ని సాధ్యమైనంత వరకు నేను చదువుకుంటాను, చదువుకోనికనే తీసుకెళ్తా, కానీ కొన్నిసార్లు వీలు కాదు. అయితే వేషధారి అన్నాడు అన్నమాట. నువ్వు వేషధారి పని చేస్తున్నావు, నువ్వు ఒక్కోసారి నువ్వు చదువుతూనే లేవు అంటే, ప్రభా ఏంటి నేను వేషధారి పని చేస్తాను నేను అడిగిన అంటే, నేను దేవుడేమన్నా తెలుసా? చూడబెట్టా, చాలామంది ఉద్యోగాలకు పోతారు, టిఫిన్ బాక్స్ తీసుకొని పోతారు బ్యాగులలో. కొన్నిసార్లు అన్నీ మొత్తం తినేస్తారు. వాళ్ళు ఒక్కోసారి ఏం చేస్తారు? ఇంటికి తీసుకొస్తారా లేదా? మరి దానికి వాళ్ళకి లేకపోతే నీకేంటి సిగ్గు? నాకు తెలుసు, పెట్టుకో. ఎప్పటికీ కూడా ఇది
ఉండాలి నీ దగ్గర పైసలు లేకపోయినా ఈ పరిశుద్ధ గ్రంథం దీనిలో ఉండాలి. హల్లెలూయా. దీంతో పాటు నా దగ్గర ఇది ఉన్నది, 10 బైబిల్స్ ఇందులో ఉన్నాయి. 10 రకాల బైబిల్స్ నా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. తప్పకుండా నువ్వు ఏ ఫంక్షన్ వెళ్ళినా, ఏ ఉద్యోగం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ప్రయాణం చేస్తున్నా నీ దగ్గర ఆ పరిశుద్ధ గ్రంథం అనేది ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? ఖడ్గం లాంటిది అన్నమాట. బయటికి ఒకప్పుడు ప్రయాణం చేస్తాడు తప్పకుండా ఏం పెట్టుకుంటుండే, కత్తి పెట్టుకుంటుండే. ఆ కత్తి మనిషిని చంపేస్తుంది. ఈ ఖడ్గం ఏం చేస్తుంది? మనుషులకు జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కబర్ కొట్టండి. యేసునామం అంత గొప్పది. ఇది పెట్టుకోవాలి. నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్లే. డబ్బు లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తారా? కొన్ని సందర్భాలు డబ్బు లేకుండా నేను ప్రయాణం చేసిన, దేవుడు నాకు సాయం చేశాను. కానీ ఇది లేకుండా మాత్రము సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడా ప్రయాణము చేయను కూడా. ఊపుకున్నంత వరకు ఇది నాతోనే ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? నా గుండెల్లో ఉంటుంది. వాక్యం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ గ్రంథం నీ గుండెలో ఉండాలా, నీ మనసులో ఉండాలా, నీ నోట్లో ఉండాలా. అవసరం అనుకుంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీస్తున్నా? ఎక్కడి నుంచి? నా గుండెలో పెట్టుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని, నా గుండెలో పెట్టుకున్న, నా మనసులో పెట్టుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని, నా నోట్లో పెట్టుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని. ఈ మైకు యేసు గురించి ప్రకటిస్తుంది. ఈ హస్తము యేసు గురించి ప్రకటిస్తుంది. నా పాదాలు యేసునామాన్ని ప్రకటిస్తే, ఎప్పుడైతే యేసు నమ్ముకున్నో నా పాదాలు కూడా యేసు కొరకే, నా పరుగులు. అలాగే అర్థమవుతుందా లేదా? అయితే నువ్వేం చేయాలి? దాపులో చదవాలి, బాగా చదవాలి. యేసు నామాన్ని ఫస్ట్ ఉచ్చరించాను. యేసు నామం నీ గుండెలు ఉంటే అన్నీ వచ్చేస్తాయి. చదివే ముందు ప్రభువా మంచి గ్రహింపు ఆలోచన నాకు దయచేయి, మరొకకుండా సాయం చేయి. నువ్వు మర్చిపోవాలి. రోజు రోజుకి ఏమైతే ఆ ఊట ఎక్కువైతుంటావు. ఒక్క పదానికి 10 పదాలు జోడిస్తావు. అయితే ఏం చెప్పిండు? మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చి నల్లలు సపర్లు కొడదాం. జక్కేర్ బ్రతుకు మంచిగా అయిందా లేదా? తర్వాత ఆయన బిజినెస్ పక్క పెట్టిండొచ్చు, గొప్ప సేవకుడు అయి ఉండొచ్చు, చరిత దాంట్లో ఉండొచ్చు. కానీ నేను చెప్పగలుగుతా, ఓసారి ఇట్లనే నాతో పాటు 2-3 నమ్ముకున్న వాళ్ళు మంచిగా మమ్మల్ని చాలామంది 5 men ఆర్మీ అంటుండే, 5 మంది మేము ముఖ్యం. అందులో జాన్ వెస్లీ, అందులో కన్నా బ్రదరు, అందులో పీటర్ అన్న, నేను ఇంకా ప్రదీప్ అన్న, 5 మంది 5 men ఆర్మీ అంటుండే. అది ఎక్కడైనా మేము ఎట్లా ఉంటుంటాం అంటే చాలా ఫ్రీగా ధైర్యంగా సువార్త ప్రకటిస్తుంటే, అలా మేము కూర్చున్నప్పుడు ఒక మనిషి ఇంచుమించు మాకన్నా పెద్ద ఏజే సిగరెట్ బాగా తాగుతూ ఉన్నాడు. ఆయనతో సహవాసం చేద్దాం, ఎందుకు వస్తుంది? రోజు వస్తూ ఉన్నాడు, పోతా ఉన్నాడు. ఆయన చూస్తే తెలిసిపోతుంది. యేసు నమ్ముకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? యేసు నమ్ముకున్న వాళ్ళు మొఖాలు చూడరు, వాళ్ళు కట్టుకునే బట్ట చూడరు. ఏం చూస్తారు? చెప్పాలి, ఏం చూస్తారు? కార్తీక్ ఏం చూడాలి? మనం హృదయాలు చూస్తాం. రైతు నువ్వేం చూస్తావు? హృదయం చూస్తావు. నిజంగా చూస్తావా? హృదయాలు చూస్తాం. ఎందుకంటే నా హృదయం వికారం, నా హృదయం నశించిపోయినప్పుడు దేవుడు రక్షించను కాబట్టి హృదయాలు చూస్తాం. మా ఫ్రెండ్స్ కూడా అట్లుంటారు. పక్కకు పోయి కూర్చున్నాం, నేను జాగ్రత్త ఆయన చదివాను. అన్న మీరు ఎక్కడ ఏం సంగతి అంటే ఆయన చరిత్ర చెప్పాను. నేను క్యాథలిక్ను, నా పేరు జోసెఫ్ అంటే ఎవరి పేరు వస్తుంది? క్రిస్టియనే. హల్లెలూయా. ఆయన మిస్సెస్ క్యాథలిక్, ఈయన ప్రొటెస్టెంట్. అలా ఏందన్నా మరి ఏం చేస్తాం అంటే జాబ్ చేస్తాం. జాబ్ చేసినప్పుడు మధ్యాహ్నం పూట 2 గంటలకు హోటల్లో కూర్చొని సిగరెట్ కొట్టుకుంటూ కూర్చుంటారా? ఏంది నీ పరిస్థితి చెప్తారు. అప్పుడు ఫుల్ అయిపోయింది. జీతం బాగానే ఉన్నది. ఆఫీసర్ 2 ఆఫీసర్స్, భార్య ఆఫీసరే, భర్త ఆఫీసర్. 2 ఒకే జోలే. ఒక 1-2 ఏళ్ళు ఆమెను ఎక్కువ ఉండొచ్చు, పగబెట్టేసి లవ్ మ్యారేజ్. ఆమె కూడా ఆఫీసర్, ఈయనకన్నా ఒక గ్రేడ్ ఎక్కువదే. కానీ ఏమున్నది అక్కడ? అప్పు. ఏమై ఉన్నది? భార్యకు 2 ఏళ్ళు అయిపోయింది దూరం ఉండి. అర్థమవుతుందా లేదా? ఎవరు వాళ్ళు? జోసెఫ్. భార్య పేరు ఏదో పేరు ఉన్నారు. ఏమనుకోవాలి? ఈయనకు బాగా ఇసుక గురించి బాగా తెలుసు అనుకో. ఆడ విరిగిపోయి నలిపోయిందంటే ఆడ ప్రాబ్లం ఉన్నది. అక్కడ ఏం ప్రాబ్లము? యేసు లేని ప్రాబ్లం ఉంది అక్కడ.
ఒట్టిన కూలిపో. యేసును నమ్ముకుని యేసుకు వ్యతిరేకంగా ఉంటే కూలిపోదే కుటుంబం. యేసును నమ్ముకున్న వాళ్ళు కూడా ఆయన శిరస్సుకు ఉండాలి ఆ కుటుంబానికి. హల్లెలూయా. నమ్ముకున్న వాళ్ళకి ఎవరు ఉండాలి? శిరస్సు చెప్పాలా? శిరస్సు అంటే ఏంటిది? తల చెప్పినట్టు కాలు వింటుందా? కాలు చెప్పినట్టు శిరస్సు వింటుందా? చెప్పు రవి, నువ్వు చెప్పు. నీ తల చెప్పినట్టు చేయి నాన్న, చేయి చెప్పినట్టు తల వింటుందా? చెప్పు. తల చెప్పినట్టు చేయను నా లేదా? నువ్వు చెప్పు పేరు. చెప్పురా విశాల్, నువ్వు చెప్పు. కాలు చెప్పినట్టు నీ తల వింటుందా? అయితే అక్కడ డ్యామేజ్ అయిపోయింది. సిగరెట్లు తాగుతూనే ఉంటారు రోజు 20-30 సిగరెట్లు. అవి కూడా ఎట్లా అప్పు చేసుకోవాలి. జీతం తీసుకొని పోతే అప్పుల మించి జీతం జబ్బు ఎగిరిపోతే అప్పు చేయాలి. మళ్ళా ఏమవుతుంది? భార్యకు భర్తకు కొట్లాడాలి. కాకపోతే అన్న ఇట్లా కాదు, నువ్వు ఇట్లా చేయొద్దు, ఆమె ఎక్కడుంటో చెప్పు, మీ ఇల్లు ఎక్కడ చెప్పు, మేము అక్కడ వస్తాం, మేము మాట్లాడతాం. మేము ఎక్కడ పోయినా కనీసం ఒక ఇంచుమించు 5 నుంచి 10 మంది గ్యాదర్ చేస్తుంటున్నాం. ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా. అంటే యవన ప్రాయం చెప్తున్నాను, నమ్ముకున్న కొత్త చెప్తున్నాను. యవనసులకు ఏం పిచ్చి ఉంటుంది? నిజంగా డబ్బు సంపాదించి పిచ్చి ఉంటుంది అన్నా లేదా? కానీ మాకు అది ఆపించలేదు. దేవుని కోరు బతకాలనే ఆశ పుట్టింది. జక్కయ్య పుట్టినట్టు. హల్లెలూయా. 10-15 మందిని గ్రూప్ కొరకు చేయాలా? ఎవరైతే విరిగిపోయి నలుపుంటే వాళ్ళ కొరకు మేము చేయాలి. అక్కడ ఏంటిది? గవర్నమెంట్ స్థలాలు ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, అక్కడ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ పోయి మేము చేస్తాం. గార్డెన్స్ ఉంటే గార్డెన్లో పోయి చేస్తుంటాం. హల్లెలూయా. అయితే ఏం జరిగింది? ఈ మనిషి కొరకు ప్రార్థన మొదలుపెట్టాం. జోసెఫ్ బ్రదర్ జనసందికి వెళ్ళిపోయాడు. ఈ మధ్య ఇద్దరు ఆఫీసర్స్ అంటే మంచి జీతం ఉంటా ఉండదా? గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నంత. అయితే ఎక్కడ అంటే పలానా దగ్గర ఉంటుంది. మన గన్ ఫ్రెండ్ పోతున్నాం చూపెట్ట. అక్కడ అదే గల్లా వాళ్ళ కిరాయికి అప్పుడు ఉంటుండే, ఇప్పుడు ఓన్ హౌస్ తీసుకున్నాం. అక్కడ పోయినాం. ఆయన ఏం రాలే, మేము పోయినాం. అమ్మ ఇట్లా ప్రే చేయడానికి వచ్చాను, రండి బ్రదర్ అని చెప్పి కూర్చోబెట్టి మాకు టీ ఇచ్చింది, అట్లా ఇచ్చింది. జోసెఫ్ బ్రదర్ మేము ఫ్రెండ్స్ అని చెప్తే ఆమె ప్రాబ్లం చెప్పింది. తర్వాత ప్రార్థన చేసినాం. తర్వాత 3 నెలల ఒకట వాళ్ళ ఇల్లు ఇద్దరు జత కడదాం. వివరాలు వేసాం. మాకన్నా సీనియర్ సార్, మేము కొత్తగా నమ్ముకున్నాం. అందులో నేను ప్రొటెస్టెంట్స్, ఆమె క్యాథలిక్. అక్కడ ప్రాబ్లం వచ్చింది. తర్వాత కట్టబడ్డరు, తర్వాత మంచిగా ఉన్నారు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆమె ఉండొచ్చు. ఆమెకు ఒక కొడుకు, ఒక బిడ్డ. వాళ్ళు కూడా పెళ్ళి అయిపోయిండొచ్చు. నేనేం చెప్తున్నా అంటే, యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా, మీ కదా ఇక్కడ వచ్చారు, ఇది సండే అని చెప్పి మీరు సమయం ఇచ్చారు. ఒకరోజు మీరు కొన్ని గంటలు ఇస్తే ఆ రోజులు దేవుడు మీకు ఇస్తారు తప్పకుండా. కబర్లో ఇంకో విషయం, దేవుడు ఇచ్చేది నేర్పించి మనం తన ప్రజలకు ఇచ్చిందా లేదా చెప్పాలి. ఆయన ఇస్తేనే మన దగ్గర ఉన్నారు. నీ దగ్గర డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, గోల్డ్ కావచ్చు, స్లాట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, గుర్తుపెట్టుకో. ప్రతి మంచి ఇవి నమ్మనోనికి ఆయనే ఇస్తున్నాడు. ఆయనకి ఇచ్చేది నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయనకు మనస్ఫూర్తిగా ఇచ్చేది నేర్చుకున్నప్పుడు ఆయనతో పాటు దేవుడు అయితే కొంతమందికి ఇవ్వమని చెప్తా ఉంటాడు. వాళ్ళకు కూడా ఇచ్చేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఏ కొలతతో ఇస్తావో ఆ కొలతతోటి దేవుడు గుప్పిలిప్పి ఇస్తా అని చెప్పి ఇచ్చేది నేర్చుకోవాలి. ఇంటికి తెలియని వ్యక్తులు వస్తారు, వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి. లెక్కలు వేసుకోవద్దు. నువ్వు లెక్కలు వేసుకుంటూ ఉన్నారా లేదా? చెప్పరి లెక్కలు వేసుకుంటావు. లెక్కలు ఎప్పుడు వేసుకోవద్దు. ఖర్చు పెట్టని నేర్చుకోవాలి. లెక్క మించి దేవుడు నీకు ఇస్తాడు. సపోర్ట్ కొట్టు. దేవుని కొరకు కొన్నిసార్లు అడుగులేమంటారు. సంతోషంగా ఏం చేయాలి? నువ్వు అడుగులేయా. సమృద్ధి చేత నింపుతారు. 100లతో నువ్వు అడుగులేస్తే 1000 లక్షలు ఇస్తారు. 1000 లక్షలతో వేస్తారు, కోట్లు ఇస్తారు దేవుడు. తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది సత్యం. ఇది ఆత్మీయంగా వెళ్ళాలా, సమయంలో వెళ్ళాలా, ఆర్థికంగా వెళ్ళాలి. డబ్బు విషయం కొంతమంది వెనుక కాడతారు, ముందుకు అడుగులేయాలి. తప్పకుండా ఆశ ఉంటుంది. వారికి తెలియకుండానే దేవదూతలకు దేవునికి ఆతిథ్యం ఇచ్చారట. ఎవరిచ్చారు? అబ్రాము, శారా. ఆయన ఉదయం ఇచ్చుకున్నాడు. తర్వాత ఆయన కలిగింది ఇచ్చేది నేర్చుకున్నాడు. ఆయన ఈరోజు ఆయన సజీవ లెక్కలో ఉన్నాడు, జీవంతో ఉన్నాడు. జక్కయ్య గారు హల్లెలూయా. అబ్రాము ఉన్నాడు, జక్కయ్య లేడా? జక్కయ్య గురించి కూడా చెప్తున్నాడు.
ఆయన ఎంత గొప్ప సేవ చేసిండో అక్కడ చూపిస్తారు. అక్కడ ఎంతమంది మారిండ్రో, ఊరు మారిండొచ్చు, ప్రాంతం మారిండొచ్చు, ఆయన బంధువులు మారిండొచ్చు. ఎంత గొప్ప సేవ చేసిండో మనకు తెలియదు, అక్కడ చరిత్ర లేదు. కాబట్టి దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చింది. కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు అనుకోవాలి, నీ దృష్టి నాకు తెలుస్తుంది, ఈయనకు యేసు అవసరం చెప్పాలా. కొన్నిసార్లు స్వీకరించారు, కొన్నిసార్లు మనకు అవమానాలు వస్తాయి. కొంతమంది నీళ్ళు ఇట్లా కొట్టేస్తారు. కొంతమంది నేను ఒకసారి మేమేం చెప్పుకుంటే ఒక గ్రూపులో వచ్చి నీళ్ళు ఇట్లా కొట్టేసినారు. కొట్టి ఒకటి పట్టిండి ఇట్లా, మాకు వాని కూడా చెప్పలే, ఎవరో చెప్పినాం. వెంబడే దూతల సైన్యం దిగింది అక్కడ. మనమైతే నేను చేయలేం కదా, అప్పుడు నా మ్యారేజ్ ఏం కాదు, దూతల సైన్యం దిగి పట్టుకున్నారా. అయితే తప్పకుండా ఎప్పుడు మనకు స్వార్థ చెప్తున్నాం కానీ చెప్పి అందరి నుంచి అన్ని మర్యాదలు అందరికి అవమానాలు కూడా వస్తాయి, నిందలు వస్తాయి, కొంతమంది వేస్తారు కూడా. ఏం చేయాలి మనం? ఏం చేయాలా? ఓర్చుకోవాలి. ఓర్పు, సహనము, ఆశనిగంతో మన విశ్వాసంతో పాటు కొన్ని ఆత్మలు కూడా మనము సంపాదించుకుంటారైతే. తోమ వచ్చారు, తోమగారికి కాగానే ఎన్ని అగేన్స్ట్ జరిగిన తెలియదు తోమగారికి, కానీ నిలబడ్డాడు. లాస్ట్కి ఎట్లా చనిపోయింది ఆయన? సువార్త ప్రకటించింది బ్రాహ్మిన్స్కి, పక్క బ్రాహ్మిన్స్ చెప్పిండు ఆయన. కేరళ ప్రాంతం అంతా మారింది, తమిళనాడు మారింది. తర్వాత ఆయన ప్రార్థన ఉన్నప్పుడు అది ఏదో మౌంట్ ఎక్కడ వెళ్ళాం, అక్కడ వెనక నుంచి ఆయన ఏం చేశారు? వచ్చేసారు. ఆయన రక్తం దేవుణ్ణి చిందింపబడ్డది, ఆయన శిష్యుని కూడా చిందింపబడ్డది. మనం ఈరోజు స్వేచ్ఛగా ఆరాధిస్తున్నాం. ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి, రక్తాలు ఉన్నాయి. మనం చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న కష్టాలకు మనం ఎప్పుడు కూడా వెనుకకి రావద్దు. దేవుని కొరకు నీ ప్రాణం కన్నా ఎక్కువగా ఏం చేయాలా? ప్రేమించేది నేర్చుకోవాలి. మరి 150 కోట్ల జనం ఉన్నది, ఏం చేయాలి మనం? అప్పుడు ఎక్కడున్నది 150 కోట్ల జనం? దేశమంతా. సువార్త పట్టింపడాలంటే తప్పకుండా వాళ్ళ కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఒక మంచి పంట రావాలంటే ఏం చేయాలా? భూమి దున్నబడాలి. భూమి ఎట్లా దున్నబడుతుంది? వాళ్ళ నిమిత్తం నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. మన కొరకు మనం చేసుకున్నాం, దేవుని స్తోత్రం చేసుకోవాలి తప్పకుండా. తర్వాత సమాజం కొరకు, పట్టణం కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, దైవజనుల కొరకు, ప్రయాసపడుతున్నటువంటి వారి కొరకు మనము ప్రార్థించాలి. ఈరోజు చాలా సుఖంగా ఉన్నాం మన దేశం అంతా. దీని వెనుకాల చాలామంది ప్రయాసం ఉన్నది. ఎవరి దేశం చుట్టూ ఎవరున్నారు? ఆర్మీ ఉన్నది, నేవీ ఉన్నది, ఇంకెవరున్నారు? ఎయిర్లైన్స్ ఉన్నారు. ఎయిర్లైన్స్ పైనుంచి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, మొత్తం శాటిలైట్ ద్వారా. ఆర్మీ వాళ్ళు బార్డర్ నుండి చూసుకుంటూ ఉంటారు. ఒక శత్రువు వచ్చినట్టు చూస్తే ఏం చేస్తారు? వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళందరికీ ఎవరికి దూరమై ఉన్నారు? వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు, వారి భార్యలకు. అయితే నువ్వైతే ఆత్మ సంబంధమైన కావాలిగా నువ్వు ఉండాలి. కావాలన్నా దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పట్టణంలో ఏం జరుగుతున్నది, లోకంలో ఏం జరుగుతున్నది, దీవించేది ఉన్నదా లేదా? మన ఆశ భూలోకం మీద బంధిస్తే పరలోక రాజ్యంలో బంధిస్తా, భూలోకం మీద రిలీజ్ చేస్తే పరలోక రాజ్యం నేను రిలీజ్ చేస్తా అని చెప్పి. సగం దేశం కూడా మారలేదు. నేను చేయాలా? ప్రభా, సువార్త ప్రకటించే వాళ్ళను లేపునాయి, ప్రార్థించటం లేపునాయన. వాళ్ళు ఎట్లున్నది? ఉపవాసం అంటే దీనికి మించిన 7 అంతలు 70 అంతలు ఎక్కువనే ఉండాలి. అట్లా నువ్వు ప్రార్థన చేయాలా. ప్రతి ఒక్కరు ఏం చేయాలా? ప్రార్థన రావాలా. చిన్న చిన్న చీమలు కూడా పెద్ద పెద్ద పాములను చంపేస్తాయి. నీ చిన్న చిన్న ప్రార్థన కూడా దేశాలు మార్చేస్తాయి. నీ హృదయం బాగుంటే, నీ మనసు బాగుంటే, నీ జీవితం అర్పించుకొని నువ్వు ప్రార్థిస్తే దేశాలు కూడా దింపబడతాయి. కఠినలు కూడా మార్చబడతారు, గుండాలు మార్చబడతారు, ఎమ్మెల్యేలు మార్చబడతారు, ఎంపీలు మార్చబడతారు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ అందరూ మార్చబడతారా లేదా చెప్పాలా? చిన్న విత్తనమే దున్నబడినట్టు భూమిలో నువ్వు వేసినావనుకో, ఏమవుతుంది? అది ఒకరోజు అది చిగురిస్తుంది, వృక్షంగా మారుతుంది. నీ ప్రార్థన వృక్షంగా మారుతుంది. ప్రార్థన చేసిన తర్వాత అది జరిగేంత వరకు యేసుప్రభు దృష్టి దాని మీద ఉంటుంది. తప్పకుండా జరుగుతుంది. అది ఒక్కరోజైనా కావచ్చు, 2 రోజులైనా కావచ్చు, 3 ఏళ్ళ కావచ్చు, 30 ఏళ్ళైనా కావచ్చు. హల్లెలూయా. విలియం కేరీ గారు వచ్చింది దేశంలో వచ్చినప్పుడు భర్త చచ్చిపోతే భార్యను సజీవంగా ఆమె చంపదు. చచ్చిపోయిన వాడికి నొప్పి తెలియదు, బతుకున్న వాళ్ళకి నొప్పి అవుతుందా లేదా?
సమయం వచ్చింది వాడు చచ్చిండు అంతే. వానితో పాటు ఈమెనేం చేయాలా? బయటపరచాలి. ఎట్లుంటుంది? అంత భయంకరమైనటువంటి దేశం మనది. అటువంటి వాళ్ళ కొరకు దాని కొరకు ఆయన ప్రార్థించి 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 మొత్తం జయవంతుగా వాళ్ళతో పాటు పోరాడేది. అది భర్తతో పాటు భార్యను సంపద చట్టము తీసుకొచ్చి ఆవిడ ఇంట్లోనే ఉండాలా, బయటికి వెళ్ళొద్దు. లేదు ఆడపిల్లలు కూడా ఏం చేయాలా? స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజీకి వెళ్ళొచ్చు అని ఒక చట్టం తీసుకొచ్చిన దానికి ఎంతో కరిగిండు. హల్లెలూయా. ఇంచుమించు 40 భాషల్లో ఆయన బైబిల్ గ్రంథాన్ని అనువాదకరణ చేసిండు. ఆయన జీవితం అంతా ఇచ్చేసాడు. భార్య పిచ్చిదైపోయి చనిపోయింది. పెద్ద కొడుకు ఆయన వచ్చినటువంటి కొండలకే చనిపోయాడు. ఆ సమాజానికి ఎవరు కూడా రాలేదు, పక్కకున్న ఎవరు రాలేదు. ఆయన్నే దొవిండు, ఒక్కడేసిండు. తర్వాత కొండలకు చిన్న కొడుకు చనిపోయాడు. ఆయన కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలే. యుద్ధశుడు ఎప్పుడు కానీ వీపు చూపించవద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు నమ్ముకున్న మనము ప్రార్థన చేయకుండా ఆగొద్దు, సువార్త ప్రకటించకుండా ఆగొద్దు, సంఘానికి రాకుండా ఆపొద్దు. నీ సాక్ష్యము మరి ఇది చేయకుండా నువ్వు కాపాడుకోవాలి. నీ సాక్ష్యం చెప్పకుండా, నీ సాక్ష్యం కాపాడుకుంటూ నీ సాక్ష్యం చెప్పకుండా నువ్వు ఆగొద్దు. తప్పకుండా నీ సాక్ష్యం చెప్పాలి నువ్వు. హల్లెలూయా. అయితే 11 సంవత్సరాల వరకు ఒక రవ్వంతో కూడా ప్రయోగం కనిపించలేదట ఈ భక్తునికి. కష్టాలు కష్టం మీద కష్టం, నష్టం మీద నష్టం. ఆయనకు ఈ వాతావరణంలో పడతలేదట. వాతం పడతా అని చెప్పి వీపు చూపి పోలే. ఆయన నిలబడ్డాడు, దృష్టి పెట్టిండు, అడుగులేసిండు, కార్యము జరిగింది. మన దేశానికి బలమైన దీవెనకరమైనటువంటి చట్టాలు తీసుకొచ్చిండు ఆ భక్తుడు. హల్లెలూయా. విలియం కేరీ గారు. నీది కూడా ఎప్పుడు నేను ఇంతనే ఉంటా అనుకోవద్దును. ఉన్నదాంట్లో నమ్మకం అంతే. అది పరిచయం కావచ్చు, పని కావచ్చు, ప్రార్థన కావచ్చు. ఉన్న దాంట్లో నువ్వు ఉండు. దాన్ని ఏం చేస్తాడు దేవుడు? దీవిస్తాడు, వెలిగిపోయి చేస్తాడు. పక్కోడు పడిపోతున్నావు అని చెప్పి నువ్వు పడిపోయే ప్రయత్నాలు చేయొద్దు. నువ్వు నిలబట్టావు, నువ్వు కూడా అరే పడిపోతున్నావు, కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది, బయటికి రా అని చెప్పు. కానీ నువ్వు ఆయనతో పాటు అరువులు తీయకును. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశించి మనం గొప్ప చేయను గాక. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిండు. చాలా సాక్ష్యాలు కానీ ముందుకు నేను తప్పకుండా చెప్తాను. కళ్ళు మూసుకుందాం. ఇది ఆప్ చేసేది. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. శోనికార